కృష్ణానదిలో మరోసారి వరద పెరగడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎగువ నుంచి వరద ఉధృతితో బ్యారేజ్ వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిర్వాసితులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వరద మరింత పెరిగితే పంటలు మునిగి తీవ్రంగా నష్టపోతామని పరివాహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద పెరుగుతోంది. 6.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద బ్యారేజీలోకి చేరుతోంది. 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణమ్మ ఉధృతితో బెరం పార్కులో రూమ్స్ వైపు భారీగా నీరు చేరింది. లాన్ ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. ముందస్తు చర్యల్లో భాగంగా బోట్లను టూరిజం సిబ్బంది తాళ్లతో కట్టేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నదీ తీర ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమోడి పల్లెపాలెంలోకి వరద చేరింది. ఇళ్లను నీరు ముంచెత్తడంతో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఉధృతితో నదీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలో కృష్ణానది మధ్యలో లంక గ్రామాల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. చప్టాలు తక్కువ ఎత్తులో ఉండడంతో వరద నీరు వాటిపై నుంచి ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అన్నవరపు లంకను వరద తాకింది. లంకలో అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని, లండన్ వెళ్లాల్సిన విద్యార్థిని, మరో గర్భిణిని మంగళగిరి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అది అన్నవరపు లంక. నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ 9th month తో ఏరు రావడం వల్ల కొంచెం కంగారుగా ఉండి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని పైన ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో సార్ వాళ్ళు వచ్చారు. సో సేఫ్ గా ఇక్కడికి తీసుకొచ్చారు. నాతో పాటు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న ఒక 2-3 పెద్దవాళ్ళు కూడా రావడం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి, ఎంఆర్ఓ సార్కి, ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. కృష్ణమ్మ ఉధృతితో పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కరకట్ట వెంబడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, గండిపడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని హితవు పలికారు.